సత్యనారాయణ నాన్న మనందరికీ ఒక మేలుకొలుపుగా నిలబడ్డాడు. అట్లా ముచ్చర్ల సత్యనారాయణ నాన్న నాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పరిచయం. మొట్టమొదట నాన్న కంటే ముందు తమ్ముడు పృథ్వీరాజ్ పరిచయం. వరంగల్లో మేము గడప గడపకు యాత్ర అని గద్దరన్న మేమందరం కలిసి అక్కడ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు తమ్ముడు నాకు పరిచయం. అట్లా ఆ ఇంటితోటి ఉన్నటువంటి అనుబంధం ఒక ఆత్మీయ బంధం. ఆ ఇంట్లో ప్రేమలు ఉంటాయి, బంధం ఉంటుంది, బంధుత్వము ఉంటుంది, అభిమానము ఉంటుంది, అన్నీ కలగలిసినటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబం నుంచి పరిచయం కావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాన్న ఎప్పుడు కూడా నోరారా బిడ్డ తల్లి అని మాత్రమే పిలిచేవాడు. ఈ రెండు పదాలే ఆయన నోటి నుంచి వచ్చేది. బిడ్డ కూసుందూరా, తల్లి ఇన్ని రోజులు ఎటుపోయినావు, కొంచెం ఆలస్యం అయితే చాలు, తల్లి ఇన్ని రోజులు ఎటుపోయినావు అంటుంది. తమ్ముని మీద చాలా ఆశలు ఉండే నాన్న ఉన్నప్పుడే తమ్ముడిని ఎమ్మెల్యేగానో ఎంపీగానో చూడాలి అని కలలు కన్నాడు నాన్న. సరే, తను నిజంగా విప్లవకారుడు కాదు, కానీ విప్లవాన్ని కాంక్షించినటువంటి వాళ్లతో సమానంగా తను పీడనకు గురవుతున్నటువంటి వాళ్ళ పట్ల మమకారం పెంచుకున్నాడు. ఆయన కమ్యూనిస్టు కాదు, కానీ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి, ఎదిరించినటువంటి వ్యక్తి, అణిచివేత కులాలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి, సమ్మక్క సారక్కల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం నుండి బహుజనులను ఏకం చేసినటువంటి సర్వాయి పాపనుల కాలం నుంచి, అక్కడ దొడ్డి కొమరయ్య నుంచి, చిట్యాల ఐలమ్మ నుంచి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నుంచి ఎదిగి వచ్చినటువంటి మనకు అంది వచ్చినటువంటి ఒక గొప్ప మహామనిషి ముచ్చర్ల సత్యనారాయణ నాన్న. ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ నాన్న యొక్క జయంతి ఇయ్యాల. రేపు